భయ్యా వద్దు భయ్యా, పెళ్లి చేసుకోకు భయ్యా, వద్దు భయ్యా, వద్దు భయ్యా, భయ్యా ఎక్కకు భయ్యా, గుర్రం ఎక్కకు భయ్యా, వద్దు భయ్యా, వద్దు భయ్యా. ఏ సంధ్య కూర్చో. ఏ ఉంది సంధ్య, కామెడీ మూవీ తెలుసు అసలు. ఏ ఫోన్ కొడుతున్నావు ఎందుకు? ఏంటో సిద్ధు, ఈ మధ్య సరిగ్గా పని చేయట్లేదు. అవునా? కొత్త ఫోన్ తీసుకోనా? పని అంటే నువ్వు కూడా చేయట్లేదు కదా సంధ్య, నేనే చేస్తున్నాను కదా పని అంతా. నేనేమన్నా కొత్తది? అయ్యో, ఏ ఫోన్ అన్నా రిపేర్ చేస్తే రిపేర్ అవుతుంది సిద్ధు. ఈ మాత్రం దానికి కొత్తది కొనుక్కోవడానికి డబ్బులు దండగా వెళ్ళి రిపేర్ చేయించుకొస్తానే. అమ్మా ఇన్ని పనులు రా నాయన. సిద్ధు, సంధ్య అంట్లు తవ్వేశాను ఆల్రెడీ. సిద్ధు, సంధ్య బట్టలు కూడా ఉతికేశాను సంధ్య. సిద్ధు, కూరలు మర్చిపోయానా? అదో సిద్ధు, ఈ మధ్య నేను వాట్సాప్ ఓపెన్ చేయగానే కింద మెటా అని వస్తుంది. ఎందుకు సిద్ధు? ఇచ్చి సంధ్య మార్క్ జకబోతున్నాడు కదా, వాట్సాప్ ని $19 బిలియన్ పెట్టి కొనుక్కున్నాడు సంధ్య, అందుకే వస్తుంది. $19 బిలియన్ మరి ఎందుకు సిద్ధు అంత పెట్టకుండా చక్కగా ఫ్రీగా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అయిపోయింది కదా. తెచ్చి మొహాలి, డబ్బులు ఎక్కువైతే ఏం చేస్తారో తెలియదు. ఈ ఉద్యోగాలు సద్యోగాలు ఏం చేస్తాం, చక్కగా పెళ్లి చేసుకుంటే మొగుడు సంపాదిస్తూ ఉంటాడు, చూసే చూడకుండా అటు వచ్చి ఇటు వచ్చి వాడి పర్సు నుంచి డబ్బులు తీసేసి సేవ్ చేసి లక్షాధికారి అయిపోదామని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుంటే ఈ గూగుల్ పే ఫోన్ పే ఉన్నాయి చూసారా, మొత్తం నా ప్లాన్ ని మొత్తం భ్రష్ట పెట్టించేసి చూడండి. ఎప్పుడు చూసినా నా పైసా ఉండదు, మహా అయితే ₹100 మించి ఉంటావు. ఇలా అయితే ఎప్పుడు నేను సేవ్ చేసేది, ఎప్పుడు లక్షాధికారి అయ్యేది. నీ సంగతి దేవుడు కూడా తెలిసే, అందుకే మాకు ఇలాంటివన్నీ కల్పిస్తుంటాడు. సంజయ్ నేను ట్రై చేయనా? బా నువ్వు టార్చ్ సరిగ్గా వేసిద్దు దీని మీద. సంజయ్ నేను ట్రై చేస్తాను సంధ్య. ఈ రోజు అది పాడవాలా? నువ్వు టార్చ్ సరిగ్గా వేసిద్దు. సంజయ్ నేను ట్రై చేస్తా సంధ్య. ట్రై చేయి. అర్థమైందా ఇప్పుడు టార్చ్ వేయాలా? చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని ఒక పెద్ద ఇల్లు కట్టుకుని ఆ ఇంటికి ఒక మంచి దీపాన్ని తీసుకుందామని పెళ్లి చేసుకుంటే ఆ దీపం కాస్త పొద్దు లేచినప్పటి నుంచి ఆ టీవీలో కార్తీక దీపం సీరియల్ చూస్తూ నాతో ఈ పనులన్నీ చేయిస్తుందండి. ఏం చేయను? బెండకాయ కూర, ఆలుగడ్డ కూర, చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కూర. బ్రేకింగ్ న్యూస్. భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు. ఇంచుమించు 10 గ్రాముల మీద ₹3,000 దాకా తగ్గుముఖం పట్టిన బంగారం. అలాగే రానున్న 2 రోజుల్లో ఇంకా 10% రేట్లు తగ్గవచ్చని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దెబ్బకి బంగారం దుకాణాలన్నీ కూడా భారీగా కిటకిటలాడుతున్నాయి. సంధ్య న్యూస్ లో చూడేమొచ్చిందో, ఈయన ఎవరో 25 సార్లు బ్లడ్ డొనేట్ చేశారట. అవునా? వాళ్ళ వైఫ్ కి ఇచ్చారట ప్రైజ్. అదేం సిద్ధు, ఆయన బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళ వైఫ్ కి ప్రైజ్ కూడా ఏంటి? ఆవిడ తాగపోతేనే కదా సంధ్య ఆయన బ్లడ్ డొనేట్ చేయగలిగేది. నిజంగా చూడు చూడు, నిజంగా న్యూస్ లో ఏమొచ్చింది. అమ్మా నాన్నతో నేను మాట్లాడతాలే అమ్మా. సరే ఉంటా. అవును సిద్ధు, మీ అమ్మ నాన్నలో నీకు ఎవరంటే ఇష్టం? నాకు పెళ్లికి ముందు వరకు అమ్మ సంధ్య, పెళ్లి అయిన తర్వాత మాత్రం నాన్న. ఏదో తేడాగా ఉందేంటి? అదేంటి, పెళ్లికి దీనికి అసలు సంబంధమే ఉంది? సంధ్య పెళ్లికి ముందు మా అమ్మ ఎన్నిసార్లు పిలిచినా, ఎంత గట్టిగా అరిచి పిలిచినా మా నాన్న మాత్రం పలికేవారు కాదు సంధ్య, సైలెంట్ గా కూర్చునేవారు.
నేను అనుకున్నావాడిని నీకు ఎంత పొగరు అసలు, అమ్మ అంత గట్టిగా పిలిచినా సరే పలకట్లేదు. నేను పెళ్ళిలో ఎంతలో తెలుస్తాను సంధ్య, అందుకే ఇప్పుడు నాకు నాన్నే ఇష్టం. అంటే ఏంటి ఉద్దేశం? నేనైనా గయ్యాలనా? నేను చంపు తింటున్నా? సంధ్య కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మూసుకో చెప్తా. ఏం కనిపిస్తుంది సంధ్య? చీకటి. నువ్వు లేకపోతే నా జీవితం కూడా అంతే సంధ్య. ఓ మ్యాటర్ ఏంటో చెప్పు ముందర. అంటే ఫ్రెండ్స్ పార్టీకి పిలుస్తున్నారు, వెళ్ళాలి. ఎప్పుడు వస్తావు? 10 11? 10 గంటలకు వచ్చేస్తాను. 10 బ్యాంకు ఉంటుంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. సంధ్య నువ్వేంటి సంధ్య ఇల్లు తోడడం అసలు? నేను చూడలేకపోతున్నాను సంధ్య, కూర్చో. అసలు నువ్వు చాలా అలసిపోతున్నావు. రేపటి నుంచి పని అమ్మాయిని పెడతాను, మొత్తం ఇల్లంతా అమ్మాయితో పని చేయొచ్చు, అర్థమైందా? ఏంటి ఆ బట్టలు ఏంటి అసలు? మంచి బట్టలు వేసుకోవచ్చు కదా. ఇక ఈ క్రెడిట్ కార్డు తీసుకుని కావాల్సిన మంచి బట్టలు అన్ని కొనుక్కో. ఏదో తేడాగా ఉంది. ఏంటి సంధ్య నువ్వు అన్ని చూసుకోవాలి కదా. సరే కానీ బయటికి వెళ్ళాలి, ఒక 50 రూపాయలు ఉంటిస్తావు. తల్లి గొప్పదా భార్య గొప్పదా అంటే నేను ఎప్పటికీ భార్య గొప్పదంటానండి. ఎందుకంటే తల్లి మనని 9 మాసాలు మోసి కని పెంచి ప్రయోజకుని చేస్తుంది, అలాగే ఒక భార్యకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. అదే భార్య మనని ఒక మంచి పనిమంతుని చేస్తుందండి. ఇంటి పని, వంట పని, పెంట పని, ఏ పని అంటే ఆ పని నేర్పిస్తారు. సో భార్య గొప్పది కదండి. మరీ ముఖ్యంగా మనకి ఎంత కోపం వచ్చినా సరే అసలు కోపం లేకుండా సైలెంట్ గా ఉండడం నేర్పిస్తుంది, అది భార్య. సరే సరే ఓకే బాయ్. ఏంటి సార్ సీరియస్ గా ఉన్నావు? నాతో మాట్లాడిస్తుంది. అదేంటి ఇందాక సారీ చెప్పేసాను కదా. అదే సారీ చెప్పేసి గొడవపడే మూడంతా మొత్తం పాడు చేసి పెట్టావు. ఇప్పుడు నువ్వు ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీసుకోవాలి, ఎవరి మీద కోప్పడాలి, ఎవరిని కొట్టాలి? హ్యాపీ నా పేషెంట్. నన్ను నేను కొట్టేసుకుంటాను. నిన్న రాత్రి గొడవలో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసావు సంధ్య. తొందరగా సారీ అడిగేసావు. అడగకపోతే సంధ్య నీ దగ్గర 1/2 అవర్ టైం ఉంది, తొందరగా నీ తప్పు తెలుసుకుని సారీ చెప్పు సంధ్య. 1/2 అవర్ లో కూడా అడగకపోతే ఇంకెంత టైం కావాలి సంధ్య? 1 అవర్, 2 అవర్స్, 5 అవర్స్? ఏ సంధ్య ఈరోజు ఒక వింత విషయం జరిగింది సార్. నా ఫోన్ లైట్ ఆన్ చేసుకుని నా ఫోన్ ఎత్తుగా సంధ్య దొరికిందా మరి? దొరికేసింది. సిద్ధు ప్రదీప్ ఉన్నాడు కదా, ఒకటే రోజు 2 సిటీస్ కవర్ చేశాడంట. అలా ఎలా చేయగలిగాడు సిద్ధు? అంటే వాడు సింగిల్ గా సంధ్య, ఇంకా పెళ్ళి అవ్వలేదు. పెళ్ళైతే ఏముంది, ఒక సిటీ తిరగడం కష్టమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం షాపింగ్కి వెళ్ళావా, పొద్దున్న చెప్పులు తీసుకున్నాం, స్టార్ట్ చేసావా, దానికి ఇది బాగాలేదు, దీనికి ఇది బాగాలేదు, దానికి ఈ స్టాప్ బాగాలేదు, అది బాగాలేదు, కలర్ బాగాలేదు, అది అని చెప్పేసి క్యాన్సిల్ చేసాం. సరే సాయంత్రం ఇంటికి వచ్చేద్దాం అంటే డ్రెస్ అన్నాం, డ్రెస్ తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు మిడ్ నైట్ అయిపోయింది. సో అలాగా పెళ్ళి అయితే 2-3 సిటీలు తిరగడం కష్టం సంధ్య. ఎక్కువ బాధపడదు. టీ తీసుకున్నా తాగుతావా? రిఫ్రెషింగ్ ఉంది సార్ క్లైమేట్, చాలా బాగుంది. అవును సిద్ధు, నాకు ఎప్పటి నుంచో డౌట్. అడుగు. పెళ్లికి ముందర చాలా పెళ్లి చూపులు చూసారు కదా మీరు? చాలా. మరి అప్పుడు మీరు అందమైన అమ్మాయి కోసం వెతికే వాళ్ళ, తెలివైన అమ్మాయి కోసం వెతికే వాళ్ళ? రెండు కాదు సంధ్య, నీ గురించే వెతికా. ఏం సార్ తగ్గుతూ చూస్తున్నావు? కింద అమ్మాయికి నీకు ఏం చక్కర నడుస్తుంది? అమ్మాయి తోట ఎవరు సంధ్య? అమ్మాయి ఎవరెవరు చూడలేదు. ఇందాక నుంచి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఆ అమ్మాయి అంటుంది ఆ పైన వాడు ఉన్నంతసేపు నాకేమీ కాదు, అన్ని వాడే చూసుకుంటాడు అంటుంది. ఏం చూసుకుంటావు? ఉద్దేశాలతో నాకు సంబంధం లేదు. ఏం చూసుకుంటావో నాకు చెప్పు. సంధ్య రోజు నార్మల్ ఫుడ్ తింటుంటే బోర్ కొడతాం సంధ్య, వీకెండ్ కదా, స్పెషల్ చేయొచ్చు కదా. అవునా సిద్ధు, హల్వా చేయనా? హల్వా సంధ్య, నాకు హల్వా అంటే పిచ్చి సంధ్య, తిని ఎన్ని రోజులు ఏం తెలుసా. ప్లీజ్ చేయవే ప్లీజ్. జస్ట్ చిటికలో 5 అంటే 5 నిమిషాలు చేసుకొచ్చేస్తా. ఓకే, కానీ ఒక చిన్న హెల్ప్ కావాలి సిద్ధు. ఏం సంధ్య? హల్వాలో తాలింపు వేస్తాం కదా, తాలింప అది చిటిపట్లు ఆడుతుంది సిద్ధు. ఆ చిటిపట్లు ఆడే సౌండ్ వింటే నాకు భయం. జస్ట్ ఆ 2 మినిట్స్ మాత్రమే నువ్వు నా దగ్గర ఉండి హెల్ప్ చేసి వెళ్ళిపో. ఆ తర్వాత నేను ఫాస్ట్ గా చేసుకొచ్చి నీకు మంచి హల్వా పెట్టేస్తా.
హల్లు అన్న తాలింప